నమస్కారం. ఇది ప్రత్యేకంగా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను తయారు చేస్తున్నటువంటి వీడియో ఇది. మనకి మంత్లీ ఎక్స్‌పైరీ రోజున అంటే మంగళవారం రోజున దాదాపుగా 2:30 మధ్యలో నా ఉన్న సబ్స్క్రైబర్స్‌లో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఇది 24,000 అంటే మార్కెట్ అప్పుడు ఇక్కడుంది. మార్కెట్ ఎక్కడుందంటే దాదాపుగా 23,921, 900 దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రశ్న అడిగారనమాట. ఏంటంటే 24,000 నెక్స్ట్ వీక్‌ది అంటే 9వ తారీఖుకి 24,000 ఆప్షన్ హోల్డ్ చేయొచ్చా అని అడిగారు. సో దాని గురించి నేను ఒక్కసారి అసలు ఆప్షన్ తీసుకునేటప్పుడు మీరు కొనే ముందు చేయవలసినటువంటి ఆలోచించవలసినవి గుర్తుపెట్టుకోండి. మీకు ఆ రోజు కనుక 23వ తారీఖు కనుక ఇప్పుడు మంగళవారం ఎప్పుడైంది? మంగళవారం అంటే 26వ తారీఖు. 26వ తారీఖు మొదటి సెషన్‌లో కనుక మీరు అటెండ్ అయ్యి ఉంటే అసలు కాల్ కొనాలా వద్దా అనేది మీకు తెలిసిపోయి ఉండాలి. బట్ నేను నా సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా ఈ విషయం చెప్దామని ఈరోజు ఇక్కడికి వచ్చానమాట. మీరు ఆల్రెడీ ఇందులో నా సబ్స్క్రైబ్ అయ్యుండి మీరు చూస్తూ ఉంటే కనుక ఇది మీకు ఒక్కరికే కాదు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్నలు ఎవరైతే అడిగారో వాళ్ళకొక్కరికే కాదు, అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో ఒక్కసారి మనం ఇలా వెళదాం. ఓకే, సో ఇది చూస్తే మీకు ఆ రోజు సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియాలో మీరు అడిగారు. కానీ మనం పొద్దున్నే మాట్లాడుకున్నాం. పొద్దున్న సెషన్ మనం 9:15కి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది. ఈ తర్వాత ఇక్కడ ఇలా పైకి వెళ్ళింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రెసిస్టెన్స్. ఆ తర్వాత ఇక్కడ ఇంకో గీత గీసాను నేను 24,070 దగ్గర, ఇప్పుడు 24,075 దగ్గర ఒక చిన్న గీత గీసాను ఇలాగా. మీకు ఆ రోజు ఆ వీడియో చూస్తే, మార్నింగ్ సెషన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది దాటి పైకి వెళ్ళి క్లోజ్ అయితే కానీ మీకు అప్పర్ ర్యాలీ రాదు. పైన మళ్ళీ వెంటనే ఇంకో రెసిస్టెన్స్ ఉంది. అంటే ఎక్కడుందంటే ఆ గ్యాప్ ఒకటి ఫిల్ అవ్వాలి. 24,123 దగ్గర దాకా, ఒక 122, 123 దాకా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది మాత్రమే మీకు గ్యాప్ వస్తుంది, ఇది ఫిల్ అవుతుంది అని చెప్పాను నేను. ఇది ఎలా తెలిసిందన్న చాలామంది అడిగారు అన్నమాట ఈ ప్రశ్న. ఎలా తెలిసిందన్న ఇది మీకు? ఇది దాటకపోతే వెళ్ళదు, ఇది దాటితేనే వెళుతుంది అని అలా చెప్తున్నారు అంటే, సింపుల్గా ఎనాలిసిస్ చేద్దాం మనం. ఓకే, నేను అవర్లీకి వెళుతున్నాను. నేను అవర్లీకి వెళ్ళి ఇవన్నీ మనం కాసేపు హైడ్ చేసేద్దాం. ఇవేవి మనకి ప్రస్తుతం ఈ డిస్కషన్లో ఉపయోగపడవు. సో కాసేపు హైడ్ చేసేద్దాం. ఓకే, ఇంతకు మునుపు ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ఇది ఇలా వచ్చింది. ఇది ప్రీవియస్ డే. దీనికి ఈరోజు మనం ఇప్పుడు 26వ తారీఖు చూస్తున్నాం కాబట్టి 25వ తారీఖు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ట్రెండ్ ఇలా ఒకటి మనకి లెక్క పెట్టాం. సో ఇది ఇలా ఒక ట్రెండ్ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి లెక్క పెట్టాం మనం. ఇక్కడి నుంచి ఈ ట్రెండ్ ఇలా ఒకటి లెక్క పెట్టాం. ఇది ఇలా వెళుతోంది అని. అయితే పొద్దున్నకు మనకేమైంది? ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఇది కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది దాటి వెళ్తేనే మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే లేదు అని. రైట్. సో పొద్దున అక్కడ ఆల్రెడీ అక్కడ ప్రైస్ రిజెక్షన్ జరిగింది. సో ఇప్పుడు మీకు ఇది రెసిస్టెన్స్ అయింది. ఇది కాకుండా ఇక్కడ మీకు ఇది ఇంకొక ట్రెండ్ లైన్ కూడా తీసాం మనం. ఈ ట్రెండ్ లైన్ ఏంటి అంటే ఇలా ఒక ట్రెండ్ లైన్ ఒకటి ఉంది. సో దాదాపుగా ఇది ఇంకోటి అన్నమాట. ఇది కూడా రెసిస్టెన్స్ కింద వస్తుంది అని చెప్పాను. ఆ రోజు వీడియో చూసుకోండి. ఒక మధ్యాహ్నం అరౌండ్ 2:30 ఆ ప్రాంతాల దగ్గరలో మనం డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ ఏంటంటే హోల్డ్ చేయాలా లేదా. ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడైనా అవ్వచ్చు. ఈ గ్యాప్ కూడా ఫిల్ అవుతుందా లేదో నాకు తెలియదు. ఓకే, అటువంటప్పుడు ఇది రిస్క్ ఏమో ఆ ఉద్దేశంలో నేనేమన్నానంటే అలా ఉంచుకోవడం మంచిది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఎంట్రీనే దొరకలేదు, కాల్కి ఎంట్రీనే దొరకలేదు. ఇప్పుడు మిగిలినవి చూద్దాం. మిగిలినవి ఏవైతే ఈఎంఐలు ఉన్నాయో ఆ ఈఎంఐలు 2 ఈఎంఐలు పెడుతున్నాను నేను మామూలుగా వాడేటువంటి ఈఎంఐలు మాత్రమే చూస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, మిగిలిన అన్ని ఇండికేటర్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రైస్ మన ఈఎంఐస్ కన్నా కింద క్లోజ్ అయితే, అంటే అది 20 కావచ్చు, ఇది మనకు 9-14 అక్కర్లేదు, 5 నిమిషాల్లో చూసినప్పుడు చూస్తాం. కానీ 20 కావచ్చు, లేదా 50 కావచ్చు, లేదా 100 కావచ్చు, 200 కావచ్చు, వీటికి 200 కావచ్చు, 400 కావచ్చు, వీటికన్నా ప్రైస్ కింద ఉంటే మనకి
మనకి ర్యాలీ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ అవ్వడమే, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చేసింది ఆ రోజు. ఇది కాన్స్టెంట్గా 20 కన్నా కిందే ఉంది. 20 కన్నా కిందే ఉందంటే నెక్స్ట్ వెళ్ళి టెస్ట్ చేసేది ఇది. ఇక్కడ వెళ్ళి టెస్ట్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి బౌన్స్ అవుతుందా లేదో చూద్దాం తర్వాత. కానీ ఈ సెటప్ ప్రకారం చూస్తే 24,000కి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయే అవకాశం లేదు. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో రెసిస్టెన్స్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ మనకి ప్రైస్ యాక్షన్ చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళుతుంది. ఇప్పుడు ఇది ఆ సెటప్ అక్కడ కాపీ ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఒకవేళ ప్లే చేస్తే ఏమైంది, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది చూడండి. నెక్స్ట్ డే ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ గీతలు పెట్టామో అక్కడ దాకానే వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇది టెస్ట్ చేయడానికి కోసం ఇక్కడ దాకా వచ్చి, ఇది నిన్నటి మార్కెట్ ఇక్కడ ఆగింది. సో ఇక్కడ ఈ టెస్ట్లన్నీ మనం ఏదైతే పెట్టుకున్నామో ఇవన్నీ కూడా ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ యాక్టివేట్ అయింది, ఇక్కడ పెట్టుకున్న రెసిస్టెన్స్ యాక్టివేట్ అయింది, ఈ గ్యాప్ ఫిల్ అయింది. ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి ఇప్పుడు రేపు ఏమవుతుంది. సో ఒకవేళ మీరు అది ఆప్షన్ ఉంచుకుని ఉంటే ఇంకో 100 రూపాయలు పోయిండేవి. 16,000 ఎంతో లాస్ బుక్ చేసుకున్నారు. బట్ బుక్ చేసుకున్న లాస్ వదిలేస్తే బుక్ చెయ్యని లాస్, మిగిలిన లాస్ ఎంత చూసుకుంటే 100 రూపాయలు మిగిలింది. ఒక లాట్ అయితే కనుక 60,500, మల్టిపుల్ లాట్స్ ఉంటే కనుక అది లెక్కెట్టుకోండి ఎన్ని ఉంటాయి అన్ని. ఎన్ని లాట్స్ నాకు తెలియదు. అయితే ఇప్పుడు సోమవారం అంటే రేపు శుక్రవారం ఏం జరుగుతుంది? రేపు శుక్రవారం మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే, ఇప్పుడున్న ఇండికేటర్స్ ప్రకారం చూస్తే మనకి యుఎస్ పైకి ఉంది. ఇప్పుడు నేనంటే 29వ తారీఖున ఇప్పుడే 29 తారీఖు వచ్చింది, అర్ధరాత్రి 12:15 రికార్డ్ చేస్తున్నాను ఇది. అలాగే S&P 500 కూడా పైకి ఉంది, డౌ జోన్స్ కిందకు ఉంది. ఓకే, సో దీని ప్రకారం చూస్తే మన ప్రీ మార్కెట్ కొద్దిగా పైకి కనిపిస్తోంది, కానీ ఇక్కడ దాకా వెళ్తే కానీ మార్కెట్ ర్యాలీ రాదు. సో దాని ప్రకారం రేపు పొద్దున్న మనకి ప్రీ మార్కెట్ ఈ 100 రికవర్ అయితే అప్పుడు మనకి పైన ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ చుట్టుపక్కల ఓపెన్ అయితే కనుక ఇవన్నీ రెసిస్టెన్స్ కింద యాక్టివేట్ అవుతుంది. సో మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ కావాల్సింది ఏంటంటే దీని చుట్టుపక్కల ఓపెన్ అవ్వడం. అంటే 950 పైన ఓపెన్ అవ్వాలి మనకి. ఇప్పుడు ప్రస్తుతం 920 దగ్గర క్లోజ్ అయింది, కానీ 950 పైన, 990 పైన క్లోజ్ అయితే కానీ ర్యాలీ రాదు. అప్పుడు మనకి పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్కి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అయింది, తర్వాత ఇది కూడా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఇలా కంటిన్యూ అవుతుంది, ఇది కూడా మనకు ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇవన్నీ దాటి వెళ్ళాలి. సో ఎక్కడ వరకు వెళుతుంది అంటే ఇది అట్లీస్ట్ ఇది దాటితే మనకి ఒక 50 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ ర్యాలీ కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు టెక్నికల్గా అలా ముందు చూసుకోవాలి. ఒక ఇండికేటర్ మాత్రమే కాదు, ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్కి దానికి సపోర్టివ్గా ఈఎంఎస్ కానీ లేకపోతే వేరే ఇండికేటర్స్ కానీ మీరు చూసుకోవడం బెటర్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం. ఎప్పుడు కూడా మనకి సెటప్ రాకపోతే కొనద్దు అసలు, ఏం పర్వాలేదు, ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు, డబ్బులు పోకుండా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన డబ్బులు హోల్డ్ చేయడం కూడా అంతే కష్టం. దాని నుంచి సంపాదించిన డబ్బులు హోల్డ్ చేయడం, ఈ రెండు వస్తే అప్పుడు దాన్ని పెంచుకోవడం ఎలాగా ఆలోచిద్దాం. సో ఈ తర్వాత పెంచుకోవడం అనేది అది 3వ స్టెప్. అది ఫస్ట్ 2 స్టెప్పులు లేకుండా దాన్ని పెంచేసుకుంటానంటే అవ్వదు. సో అది గుర్తుపెట్టుకుని ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే కనుక నన్ను అడగండి, నాకు మెసేజ్ పంపించండి, నేను చెప్తాను, నేను మీకు నేర్పిస్తాను పూర్తిగా. అంటే మీకు ట్రేడ్లో ఎంత తక్కువ లాస్తో ముందుకు వెళ్ళగలరో అంతలా నేను మీకు చెప్పగలను. ఆ తర్వాత మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ యాజ్ ఈజ్ ఫాలో అయితే కనుక నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను, నా సొంతం కాదు ఇది. సో నాకు నేను 4-5 దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో నేను అన్నీ కన్సాలిడేట్ చేసి చెప్తున్నాను నేను. సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో రేపు పొద్దున్న మళ్ళీ 9:10 కలుద్దాం. అయితే ఈలోపు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక మెయిల్ పంపించండి. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మెయిల్ పంపించండి. రేపే కాదు, ఎప్పుడైనా పంపించినా నేను మళ్ళీ జవాబు ఇవ్వగలను. నాకు తెలిసింది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, తెలియకపోతే తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మళ్ళీ కలుద్దాం. అయితే రేపు ఉదయం 29వ తారీఖున, రేపంటే ఈరోజు టెక్నికల్గా ఈరోజు వచ్చేసింది కాబట్టి ఈరోజు ఉదయం 9:10 కలుద్దాం మళ్ళీ. నమస్కారం.